ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు చాలా మంది రైతులు నాకు కాల్ చేసి, సార్ రేట్లు ఉంటాయా ఉండవా, కాయ సైజ్ ఎలా తెచ్చుకోవాలి, కాయ షైనింగ్ ఎలా తెచ్చుకోవాలి, మా మొక్కలు చనిపోతున్నాయి సార్, మాకు వేరే మొక్కలకు రాకుండా మొక్కలు మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే ఇప్పుడు మన కాయలు పీకేసే టైం కదా, తర్వాత వాడు ఎప్పుడు పెట్టుకోవాలి, వాడు టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పూర్తిగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకోటి, చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి, సార్ మీరేం రేట్లు చెప్తా ఉన్నారు, పైన రేట్లు ఉన్నాయి, కింద రేట్లు లేవని. అన్న, ఒకటి, మనం కాయ సైజు తొందరగా తెచ్చుకోవడమే నా ఉద్దేశం. ఎందుకంటే మనకి ఇప్పుడు మన అనంతపురం మార్కెట్లో మనకు మాక్సిమం అంటే 26,000 30,000 పోతా ఉంది టన్ను. సీజన్ కాయలు, వెనక గైరంగం కాయలు అండ్ సీజన్ కాయలు కూడా. అలాగే తోటల దగ్గర అయితే 30,000 35,000 40,000 46,000 అడుగుతా ఉన్నారు తోటల దగ్గర. అది మనకు రైతులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, ఈరోజు పూర్తిగా తెలియజేస్తారండి. ప్రతి ఒక్క రైతుకి నేను డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఇంకోటి, కాయ సైజ్ తొందరగా తెచ్చుకోవాలని ఎలా కూడా చెప్తాను, ఏం ప్రొడక్ట్లు వాడుకోవాలి, అలాగే మనకు వేరుకుళ్ళు కానీ మొక్కలు ఉన్నట్టుండి చనిపోతూ ఉంటాయి, ఎండు పుల్ల రాకుండా ఇటువంటి మందులు వదులుకోవాలనేది పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ తోటి రైతులు కూడా వీడియో షేర్ చేయండి. చాలా ఇంట్రెస్ట్గా చెప్తాను. ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యే విధంగా చెప్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు వినండి. ఓకే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులందరికీ విజ్ఞప్తి అండి. మనకు అనంతపురం మార్కెట్ లో రేట్లు ఎలా పోతా ఉన్నాయి, ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్టార్టింగ్ మనకు 7,000 8,000 నుంచి మనం స్టార్ట్ అవుతుందండి. కానీ మనకు టాప్ వచ్చేకి 22,500 23,000 లేదా 26,000 టాప్. ఒక రోజు 29 పోతుంది, ఒకసారి 30 పోతా ఉంది. కానీ అక్కడ మనం గమనించింది ఏమిటంటే, పైన టాప్ ఎంత పోతుంది మనం అది కూడా ఆలోచించాలి. పైన టాప్ అయితే కొద్దిగా ఢిల్లీ రోజు తగ్గింది అనుకోండి. ఎందుకంటే మనకు 1,05,000 90,000 పోయినది ఈరోజు మనకు 80,000కి పడిపోయింది. ఢిల్లీ అనేది 80,000 పడిపోయింది. హైదరాబాద్ 60,000 అనేది 46,000 పడిపోయింది. మీరు దాన్ని గుర్తించాలా, ఓహో మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, మనం ఎప్పుడు సైజ్ తెచ్చుకోవాలని లాస్ట్ చెప్తాను మీకు. హైదరాబాద్ అనేది 60,000 నుండి 46,000 పడిపోయింది. కానీ కలకత్తా 70,000 నుంచి 94,000, అంటే అక్కడ డిమాండ్ అయింది. అంటే అది ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు మన కాయలు ఉన్నాయి. ఇప్పుడు నిమ్మకాయ సైజు ఉండొచ్చు, జామకాయ సైజు ఉండొచ్చు, లేదా 15-20 రోజుల్లో కోసే కాయ ఉండొచ్చు. ఓకే, మాకు జామకాయ సైజు మనం సైజు తెచ్చుకోవచ్చు, కానీ నిమ్మకాయ సైజు ఉన్న కానీ సైజు తెచ్చుకోలేము. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే కంపల్సరీ మనం సైజు తెచ్చుకోవచ్చు అండి. అవి ఏంటి అని కూడా చెప్తాను. ఒకటి, మనం చెప్పేది ఇంకోటి ఏంటంటే, భూమికి కలుషితం కాకుండా, భూమికి హాని కాకుండా, పర్యావరణానికి హాని కాకుండా మనం కొన్ని ప్రోడక్ట్లు ప్రిఫర్ చేస్తున్నామండి. చాలా మంది రైతులు ఫోన్ చేసి, సార్ మీరేం చెప్తా ఉన్నారు మందులు, ఆ రేట్లు లేవు, మేమేం చేయాలా, అనంతపురంలో తగ్గుతుందండి. అది ఒకటండి, మార్కెట్ రేట్లు పైన గమనించాలి. పైన గమనించిన తర్వాత కింద వ్యాపారస్తులు మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అందుకే అండి మనం కాయ సైజు షైనింగ్ అలాగే కాయ రేట్లు వచ్చినప్పుడే అమ్మేసుకోండి నేను ఎప్పుడో చెప్పాను. ఇంకోటి, జూలై 20 దాటిన తర్వాత నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, జూలై 20 దాటిన తర్వాత మన కాయలు డౌన్ అవ్వచ్చు అని. కానీ రైతులు దాన్ని నెగ్లెక్ట్ గా తీసుకున్నారు. నేను ప్రతి ఒక్కరికి ముందుగానే ఇచ్చా. జూలై, నా ముందు పాత వీడియోలు చూడండి, జూలై 20 దాటిన తర్వాత కాయ రేట్ అనేది డౌన్ అవుతుందని ప్రతి ఒక్కరికి చెప్పా. మీరు నా ముందు ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, జూలై 20 దాటిన తర్వాత. ఓకే సార్, ఇప్పుడు రేట్లు ఉంటాయా ఉండవా అన్న, ఒకటే చెప్తానండి. ఎందుకంటే రేట్లు ఉంటాయా ఉండవా అనేది అది పైన మార్కెట్ రేట్ బట్టి ఉంటుంది. పైన ఎప్పుడు తగ్గట్లేదు, కానీ ఢిల్లీ పడిపోయింది. అంటే ఢిల్లీ 1,05,000 పోయినది 80,000 పడిపోయింది. హైదరాబాద్ 60,000 ఉండేది 46,000 పడిపోయింది. ఇవి మెయిన్ సిటీలో. కలకత్తా చూడండి, కలకత్తా 70,000 నుంచి 90,000 పోయింది. అది దాన్ని ఆలోచించాలా. ఓకే, ఇప్పుడు మన కాయని నిలబెట్టుకోవాలి, కటింగ్ చేయాలంటే కటింగ్ చేసుకోవాలని చెప్తా. ఓకే సార్, మా కాయ తొందరగా కలర్. ఒకటండి, దీంట్లో ఒక సింపుల్ టిప్ చెప్తా. ఎప్పుడైనా సరే కాయ సైజు కానీ షైనింగ్ కానీ, ఎప్పుడైతే కాయ సైజు షైనింగ్ కాయ కలర్ వచ్చిందంటే ఆ కాయకి మార్కెట్ వాడు రేటు పెట్టడానికి ఇష్టపడతాడు. మీ కాయ పచ్చిగా ఉందనుకో, ఓహో సీజన్ కాయలు లేవి అనేసి 26,000 25,000 అట్లా పెట్టేస్తాడు. అందుకే అండి నేను చెప్పే మన రైతులకు ఒకటే ధ్యేయం, ఒకటి, కాయ సైజు షైనింగ్ కలరింగ్. ఓకే సార్, ఏ మందులు ఇడితే వస్తాయి సార్ సైజు, సార్ పప్పుడుసలు ఇడితే వస్తాయా అంటారు. నేను కొన్ని చెప్తానండి రెమెడీ, అవి దాన్ని పాటించండి, మీకు ఎక్సలెంట్గా జరుగుతుంది. ఓకే, మీరు రేట్లు ఇలా ఉన్నాయి కదండి. మా అనంతపురం మార్కెట్లో అయితే 25,000 30,000 లోపలే పోతుంది టాప్. ఓకే, టోటల్లో అయితే కొంతమంది సిరివెల్లు కానీ కొన్ని కాయలు కొనే వాళ్ళు అయితే 30,000 35,000 40,000 46,000 టాపు. అందుకే నేను ముందే చెప్పా, జూలై 20 లోపల మీరు కాయలు కటింగ్ తెప్పించేలాగా చేసుకోండి అని. కానీ కొంతమంది రైతులు
నా ప్రోటోకాల్ వాడి కాయ సైజ్ తెచ్చుకొని అమ్మేసుకున్నారు. అప్పుడు అంత మనకు 45, 50 అట్లా పోతున్నప్పుడు వాడేసుకున్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎవరైనా అంతే అని మనం ఒకటి ఏ యూట్యూబర్ కూడా ఇంతవరకు చెప్పలేదండి జూలై 20 దాటిన తర్వాత రేట్లు పడిపోతాయని మనమే చెప్పాం. మీరు గమనించారట, నా ప్రీవియస్ ముందు వీడియోలు చూడండి. జూలై 20 దాటిన తర్వాత రేట్లు ఉండవని నేను ముందే చెప్పాను. ఖచ్చితంగా అదే జరిగింది మన ప్రొడక్షన్ మాత్రం. అందుకే అండి ఒకటి నేను మార్కెట్ నా కాంటాక్ట్ ఉన్నారు అంటే నేను చెప్తాను అనమాట, మార్కెట్ రేట్ ఎలా పోతా ఉంది, ఎలా ఉంటుంది ముందుకనేది మనం ముందుగానే ప్రొటెక్ట్ చేయాలన్నమాట. కానీ మధ్యలో వ్యాపారస్తులు చూడండి, వాళ్ళు దొంగ. నేనే చెప్తున్నాను కానీ దొంగ వాళ్ళని ఎక్కువ నమ్మకండి. ఏమంటే మన కాయ మన మన సరుకు అనేది భద్రంగా పెట్టుకుంటే వీడు కాకపోతే ఇంకోటి కొంటారు. ఓకేనా? ఓకే, టాపిక్ లేకి వెళ్ళిపోదాం. ఓకే, కాయ సైజుకి షైనింగ్కి ఏం వాడమంటారు సార్? ఫస్ట్ డ్రిప్ 1305 ఇడిసిన తర్వాత కే గ్రీన్ ఎకరాకు కేజీ నుంచి 2 కేజీలు చొప్పున మనం డ్రిప్లే కుదురుకోవాల. ఈ కే గ్రీన్ ఏం చేస్తుందంటే మనం ఇడిచిన ఫర్టిలైజర్ పొటాషియం కానీ వేరే వ్యవస్థ బాగా పెరిగి వేరే వ్యవస్థలో యాక్టివిటీ పెరిగి మనం ఇడిచిన ఫర్టిలైజర్ 100% మొక్క అందడానికి కే గ్రీన్ అనేది ఉపయోగపడుతుంది. మనకి ఇది 550 నుంచి కేజీ 650 లోపల ఉంటుంది రేటు. కే గ్రీన్ అనేది 550 నుంచి 600 లోపల ఉంటుంది. తర్వాత 5 నుంచి 8 రోజుల తర్వాత రెండో డ్రిప్ వచ్చి 0050 ఎకరాకు 3 కేజీలు చొప్పున. దాంట్లోకి స్ప్రేయింగ్ కూడా చెప్పా, న్యూట్రిక్స్ రెడ్. అంటే న్యూట్రిక్స్ రెడ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందంటే ప్రతి ఒక్క రైతు వాడిన ప్రతి ఒక్క రైతు నాకు గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కావున న్యూట్రిక్స్ రెడ్ అనేది వాడుకోండి. లీటర్ నీటికి 0.5 to 1 గ్రామ్ వేసుకోవచ్చు మీరు ఆ కాయ సైజును బట్టి. 0.5 to 1 గ్రామ్. మనకు 100 గ్రాములు వచ్చి ఎంత పడుతుందంటే 500 నుంచి 650 లోపల పడుతుంది రేటు. 500 నుంచి 650 లోపల పడుతుంది రేటు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆర్డర్ కొరకు మీకు గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న చెట్లు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్ కండి 6303769324 6303769324కి మీరు కాంటాక్ట్ అవుతే ఈ కే గ్రీన్ రెడ్ ఆల్ ఇండియా కార్గోకి లేదా మీకు నవతా ట్రాన్స్పోర్ట్ కానీ లేకుంటే మీకు బస్సు సౌకర్యం ఉంటే ఏపీలో దానికి కూడా మనం పెడుతున్నాం. ఫీడ్బ్యాక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నా ఒకటే ధ్యేయం అండి, కాయ రేట్ ఉన్నప్పుడే నేను అమ్ముకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్తాను. ఇంకోటి కాయ సైజులు తొందరగా తెచ్చుకోండి. ఇంతవరకు ఏ యూట్యూబర్ చెప్పలేదు కాయ సైజు తొందరగా తెచ్చుకోమని. నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, జూన్ 20 దాటిన తర్వాత మన రేట్లు తగ్గచ్చు అని. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకోటి, ఇప్పుడు మనకు చెట్లు చనిపోయే సమస్య ఎక్కువ ఉంది సార్. మా చెట్లు చనిపోయినాయి, పూర్తి చనిపోయినాయి. ఇంకా మా చెట్లలోకి ఈ వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, వేరు పురుగు కానీ, కాండం కుళ్ళు కానీ ఇట్లా మొక్కలు చనిపోకుండా డల్ అయిపోయి చనిపోకుండా ఉండకూడదంటే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మీకు చెప్పాను నేను, సాయిల్ కిట్ అండి. సాయిల్ కిట్ అనేది మనకు ఎకరాకు ఒక కిట్ చొప్పున మనకు ఉపయోగపడుతుంది. ఇది వచ్చి మనకు 1800 నుంచి 1900 లోపల ఉంటుందండి రేటు. ఒక కిట్ వచ్చేసి దాంట్లో 3 కేజీలు ఉంటాయి. 3 ప్యాకింగ్లను ట్రైకింగ్, ఫ్లోజో, మైక్రో మ్యాగ్నమ్. ఈ ప్రోడక్ట్ అనేది ఏం పని చేస్తాయంటే ట్రైకింగ్, మైక్రో మ్యాగ్నమ్, ఫ్లోజో ఇవి మనం వదులుకోవడం వల్ల, ఇది ఎలా వదులుకోవాలా, మనం ఒక రోజు ముందని నీళ్ళని కంప్లీట్ గా మనకు పాదంతా తడవాలని కంప్లీట్ గా ఇడిచేయాలా. ఇవి విడిచేటప్పుడు భూమిలో తేమ ఉండాలి కాబట్టి ఒక రోజు ముందే మనం పాదంతా తడిపేదాకా వదిలేయాలి. తర్వాత ఈ సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వేరు గుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, కాండం గుళ్ళు కానీ, మొక్కలు చనిపోయే సమస్య ఉన్నా కానీ, ఎండిపులు ఉన్నా కానీ ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు కాయలు ఉన్నా కూడా వదులుకోవచ్చు. కాయలు లేకపోయినా వాడు పెట్టే వాళ్ళు అంటే వాడు పెట్టే వాళ్ళు ఈ ప్రోడక్ట్ సాయిల్ కిట్ వదిలేసి వాడు పెట్టేసేయండి. ఇవి ఏం చేస్తాయంటే దీని యాక్టివిటీ ఏమంటే మనము ఈ నీళ్లు ఇప్పుడు మొక్క ఇది అనుకో అంటే మొక్కలో మనం నీళ్ళు ఇచ్చేస్తాం కానీ అంతా తేమ అయిపోతుంది, తడి అంత అయిపోతుంది. అప్పుడు ఈ డ్రిప్లోకి ఇడిచేయాల. ఈ సాయిల్ కిట్ ఇడిచిన తర్వాత ఏం చేస్తాయంటే దాంట్లో దీంట్లో మైక్రోబ్స్ ఉంటాయండి, సూక్ష్మజీవులు ఉంటాయి. దీంట్లో లోపల ఏమైనా హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి, చంపేస్తాయి. అలాగే వేరు వ్యవస్థ బాగా పెరుగుతాయి. అలాగే భూమిలో కర్బన శాతం పెంచుతాయి. ఎప్పుడైనా సరే భూమిలో కర్బన శాతం బాగా పెరిగితే మనకు పూత అనేది 100% ఎక్కువ వస్తుంది. అలాగే పీచు వేరు వ్యవస్థ పెరుగుతుంది. అలాగే మన ఇంతకుముందు ఏమైనా వేసిన ఎరువులు కానీ కరగని ఉంటాయి కానీ
అవి కూడా కరిగించి మొక్కకు అందజేస్తాయి. అలాగే మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది, అంటే రెసిస్టెన్స్ పవర్, అంటే మనకు వానలకి ఎండలకు బాగా తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. అలాగే కాండం సైజు పెరుగుతుంది. అలాగే ఇగురులు రావడానికి, అలాగే ఆరోగ్యకరమైన పూత కాత నిలబడడానికి, మొక్క నిలదొక్కునే సామర్థ్యం పెరగడానికి, అలాగే మనకు వేరుకుళ్ళు కానీ నెమటోడ్స్ కానీ మొక్క చనిపోయే సమస్య ఉన్నాయి దాన్ని కూడా క్లియర్ చేసి 100% మొక్క బతకడానికి మనం సాయిల్ కిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సాయిల్ కిట్ కాస్ట్ వచ్చేసి 1800 నుంచి 1900 పడుతుంది ఎకరాకు. 1800-1900 అనుకుంటాము. సార్ ఏం సార్ రేట్ అంత ఉండొచ్చు? కాదండి, మనం ఎకరాకు 1800-1900తో మనం మన భవిష్యత్తులో మనకు వేరుకుళ్ళు కానీ చెట్లు చనిపోయే సమస్య కూడా మనం 100% నిర్మూలించవచ్చు. ఇది నా గ్యారంటీ. ఒకటి, ఈ కే గ్రీన్ కానీ రెడ్ కానీ సాయిల్ కిట్ కానీ మీకు డౌట్ ఉంటే ఒక ఎకరాకే వాడి చూడండి, అన్ని ఎకరాలకు వద్దు, ఒక ఎకరాకి వాడిన తర్వాత రిజల్ట్ ఉంటేనే వాడండి. ఎందుకంటే దీని కాలర్ ఎగరే చెప్తున్నానంటే ఆ ప్రోడక్ట్ మనం ఒకసారి డెమో చేయించామండి. ట్రైకింగ్, ఫ్లోజో, టెక్కీ గోల్డ్. చనిపోయిన మొక్కలు కూడా మనకు ఒకటి, చనిపోయిన మొక్కలు తీసేసిన తర్వాత ఇది మనం విడిసే ముందు ఒకవేళ దీన్ని మీరు ఫెరమైన్ మొరగబెట్టి అనేది ఇరసొచ్చు, లేకుంటే డైరెక్ట్ అనేది ఇరసొచ్చు. ఆ పీకేసిన మొక్కలు ఇది పోసేషన్ లిక్విడ్ తర్వాత ఇవి వదులుకోవడం వల్ల మనకు ఇగులు రావడమే కాకుండా మనకు వేరుకుళ్ళు కానీ కాణకులు చెట్లు చనిపోయే సమస్య ఆగిపోయింది. దానికి ఇంతకుముందు పోయిండొచ్చు, దాన్ని చంపేసి తర్వాత సమాప్తంగా మనం ఎక్కడికే చనిపోకుండా మనకు సంవత్సరానికి 2 సార్లు వాడుకోవాలి. ఇది ఎప్పుడైనా వాడుకోవచ్చు, మీరు 3 సార్లు అయినా వాడుకోవచ్చు, ఏం కాదు. ఒకటి, సాయిల్ కిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో 3 కేజీలు ఉంటుంది సాయిల్ కిట్. అంటే మనము వ్యాధులు రాకుండా, వ్యాక్సిన్ అనేది కరోనా రాకుండా మనం ఎట్లా వేసుకుంటాము, భూమిలో కూడా అంతేనండి. ఇది అన్ని పంటల్లో వాడుకోవచ్చు. ఒకటి చీనీలో కాదు, మీరు అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చు. మీకు ఆర్డర్ కావాలనుకుంటే ఆల్ ఇండియా ఓవర్ కార్గో మరియు ట్రాన్స్పోర్ట్ ఉంది. ఒకవేళ ఏపీలో మీకు బస్ సౌకర్యం ఉంటే బస్ సౌకర్యం పంపిస్తాము. నవతా ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము. మీ ఆర్డర్ కొరకు 6303769324 6303769324 కాంటాక్ట్ అవునట్లయితే బత్తాయిలు వచ్చి అన్ని రకాల సమస్యలకు మనము సొల్యూషన్ చెప్తాము. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.